పూర్వకాలంలో మన తాత ముత్తాతల వ్యవసాయంలో ఏం చేసేవాళ్ళు అంటే మనకు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటుండే మనకు పచ్చి రొట్టె ఇప్పుడు మనం జనుము జీలుగా అని చెప్పేసి గ్రీన్ మెన్యూర్ కోసం అని చెప్పేసి మనం పచ్చి రొట్టెలు అనేవి వేసుకుంటున్నాము. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేది, వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉండే పొలం చుట్టూ ఉండే ఇది మీరు చూస్తున్నారు, ఇది గ్లైసిరీడియా. ఇది కూడా పచ్చి రొట్టెగా మనము దీన్ని కూడా వాడుకోవచ్చు మనం వరి పొలాలలో అన్నిట్లలో. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్ అండి. ఇది మీ ఇప్పుడు వచ్చే జనుము జీలుగలు ఎంత మంచి అని చెప్పేసి అనుకుంటున్నారో దానికన్నా ఇది ఒక 100 రెట్లు మన భూమికి ప్లస్ భూమిలో హ్యూమస్ను పెంచే మంచి గుణం ఉన్న ప్లాంట్స్ ఇవి. ఇట్లాంటి గ్లైసిరీడియా అయితేంది, మనకు సీతాఫల ఆకులతోటి వేప ఆకులతోటి ఇవి జిల్లెడ ఆకులు, ఇవన్నీ కూడా వరి నాట్ల కన్నా ముందు మన తాత ముత్తాతలు అవన్నీ దమ్ము చేసేసి వాటిని తొక్కేసేసి లోపల అప్పుడు నాట్లకు వెళ్ళేవాళ్ళు. వీటిని మనం గ్లైసిరీడియా వీటికి అన్నిటినీ మనం ఏంటంటే వరి గట్లకనే కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు మాది మొత్తం ప్రతి ఏరియాలో ట్రెంచ్ ఉంటుందండి. మాకు ప్రతి ఫీల్డ్కి ప్రతి ప్లాట్కి ట్రెంచ్ కంపల్సరీ ఉంటుంది. ఆ ట్రెంచ్కి దాని గట్లకు కంపల్సరీ ఈ అవిషాలు కూడా, మీరు అవిషాలు కూడా చూసుకోవచ్చు. అవిషాలు ప్లస్ ఇది ఆముదం కూడా ఉంది. ఆముదం ఇవన్నీ ఏంటంటే విండ్ బ్యారియర్గా ఉపయోగపడతాయి, మనకు నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడతాయి. మళ్ళీ దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంకా బ్యూటీ ఏంటంటే వీటిని ఈ అవిష చెట్లకు వీటిలకు మన వెజిటేబుల్స్ లైక్ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో బీర, కాకర, సొర ఇట్లాంటివి కూడా మనము ఆ విత్తనాలు నాటుకొనేసేసి వాటిని ఆ స్టేకింగ్ క్రీపర్ని మనం పైకి ఎక్కించుకోవచ్చు. దానికోసం మన వెజిటేబుల్స్ కోసం సపరేట్గా మనం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన, దానికి కావాల్సిన స్పేస్ అంతా మనకు అక్కడే దొరికిపోతుంది. అది కూడా చాలా అంటే రైతులు ఏం చేయాలంటే ఉన్న ప్లేస్ని మనం ఎట్లా అడ్వాంటేజ్గా మనం తీసుకోవాలని చెప్పేసి చూసుకుంటే అవి అడిషనల్ ఇన్కమ్గా రైతుకు ఉపయోగపడుతుంటాయి. మళ్ళీ ఈ విండ్ బ్యారియర్ అంటే దీంట్లో ఏంటంటే ట్రాప్ క్రాప్స్ కూడా ఉంటారు వీటిని. ఎందుకంటే మన మెయిన్ ఫీల్డ్కి చుట్టూరుగా మనం వేసుకోవడం వల్ల ఈ విండ్ బ్యారియర్గా ఉపయోగపడతాయి, ట్రాప్ క్రాప్గా కూడా ఉపయోగపడతాయి. ట్రాప్ క్రాప్ ఎందుకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనకు బయట నుంచి అంటే పక్క పొలం నుంచి వచ్చే ఎటువంటి కీటకాలు అయినా సరే ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చి అటాక్ చేయకుండా ఈ ట్రాప్ క్రాప్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నట్టు. ఆ ట్రాప్ క్రాప్స్ వల్ల ఫస్ట్ వచ్చేసి ఆ ఇన్సెక్ట్ ఏవైతే ఉంటాయో అది వచ్చి ఆ ట్రాప్ క్రాప్ అని చెప్పేసి అనుకున్న ఏదైతే ఇప్పుడు ఆముదం ఉంది, బంతి ఉంటుంది, కంది, ఇట్లాంటి వాటి మీద వచ్చేసేసి ఫస్ట్ అటాక్ చేస్తాయి. దాంతో ఏంటంటే మనకు మెయిన్ క్రాప్ మీద రాకుండా దాదాపు ఒక 50 to 60% ఈ ట్రాప్ క్రాప్స్ అని చెప్పేసి మనకు ఉపయోగపడతాయి.